వీటిలో అతి ముఖ్యమైనవి 6 విషయాలు ఉన్నాయి. వాటి వివరాలు మనం తర్వాత తెలుసుకుందాము. కానీ విశ్వాస మార్గాన్ని అవలంబిస్తే ఇంత గొప్ప లాభం మనకు కలుగుతుందో అది ముందు తెలుసుకుందాం. మొదటి లాభం, అల్లాహ్ యొక్క సహాయం విశ్వాసులకు ఎల్లవేళల్లో ఉంటుంది. ఎల్లవేళల్లో విశ్వాసులకు అల్లాహ్ యొక్క సహాయం తోడుగా ఉంటుంది. సూర రూమ్ ఆయత 47లో అల్లాహ్ తెలిపాడు, వకాన హక్కన్ అలైనా నస్రుల్ ముమినీన్. విశ్వాసులకు సహాయం చేయడం ఇది మా హక్కు. రెండవ లాభం, అల్లాహు తఆలా విశ్వాసుల వైపు నుండి అడ్డుకుంటాడు. వారిని ఎవరు ఎదిరించినా, వారిపై ఏ ఆపద వచ్చినా, సూర హజ్లో అల్లాహ్ తెలిపాడు, ఇన్నల్లాహ యుదాఫిఉ అనిల్లదీన ఆమను. నిశ్చయంగా అల్లాహు తఆలా విశ్వాసుల వైపు నుండి అడ్డుకుంటాడు. మూడవ లాభం, విశ్వసించిన వారి గురించి అల్లాహ్ ఉత్తమ సహాయకుడుగా, ఉత్తమ సన్నిహితుడుగా, ఉత్తమ స్నేహితుడుగా ఉంటాడు. ذلك بأن الله مولى الذين آمنوا. ఇది ఇలా ఎందుకనగా నిశ్చయంగా అల్లాహు తఆలా విశ్వాసులకు స్నేహితుడు, సన్నిహితుడు. నాలుగవ లాభం, విశ్వసించిన వారికి అల్లాహు తఆలా మరింత ఎక్కువగా దారి చూపుతూ ఉంటాడు. సూర హజ్ 54 ఆయత నంబర్, వఇన్నల్లాహ లహాదిల్ లదీన ఆమను. నిశ్చయంగా విశ్వసించిన వారికి అల్లాహు తఆలా ఇంకా మార్గాలు చూపుతూ ఉంటాడు. మరో చోట సూర తగాబుర్లో, వమన్ యుమిన్ బిల్లాహ్ యహ్ది ఖల్బ. మరి ఎవరైతే అల్లాహ్ను విశ్వసిస్తారో అల్లాహ్ వారి హృదయాలకు మార్గం చూపుతాడు. ఐదవ లాభం, వలన్ యజఅలల్లాహు లిల్ కాఫిరీన అలల్ ముమినీన సబీలా. అల్లాహు తఆలా ఎన్నటికీ అవిశ్వాసులకు విశ్వాసులపై గెలుపునివ్వడు, విజయం ప్రసాదించడు అన్నదానికి ధర్మవేత్తలు, ఖురాన్ వ్యాఖ్యానకర్తలు 4 రకాల భావాలు చెప్పారు. అవి 4 కూడా సరైనవి. మొదటి భావం, ప్రళయ దినాన విజయం, గెలుపు అనేది కేవలం విశ్వాసులకు మాత్రమే ప్రాప్తమవుతుంది. అవిశ్వాసులకు ఏమాత్రం గెలుపు, విజయం అనేది ప్రాప్తించదు. రెండవ భావం, నిదర్శనాల ప్రకారంగా చూసుకుంటే గెలుపు అనేది విశ్వాసుల వైపునే ఉంటుంది. అవిశ్వాసుల వద్ద వారు ఉన్న అవిశ్వాస మార్గానికి ఎలాంటి నిదర్శన అనేది ఎక్కడా లేదు.